శ్రీ కాత్యాయని వ్రత కథ ప్రారంభము. పూర్వకాలమున పరమ పవిత్రమగు నైమిషారణ్యమున సౌనకాది మహామునులందరూ బహు పురాణములు ఎరింగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి, ఓ మహర్షి, నీవెన్నియో పురాణములను వినిపించితివి మరియు సందర్భానుసారముగా వ్రతములను వ్రత మహత్యములను తెలిపితివి. నీవు మా సంశయములను పోగొట్టు మహనీయుడవు. చతుర్దశ భువనాధీశుడైన ఈశ్వరుని మొదటి భార్యగు సతీదేవి తన తండ్రి అగు దక్ష ప్రజాపతి యజ్ఞగుండమున బడి దేహత్యాగమొనరించెను గదా. ఆ విధముగా జరుగుటకు కారణమేమి? ఈశ్వరుడామెను రక్షింపలేకపోయేనా? లేక సతీదేవి అందు అనురాగము లేక మౌనముగా ఊరకుండెనా? ఈశ్వరునకు భార్యా వియోగము ఎట్లు సంభవించెను? మా సందేహములను తొలగించు సమర్థులు తాము తప్ప మరి ఒకరు లేరు, తెలియజెప్పండని ప్రార్థించిరి. వెంటనే సూత మహర్షి, ఓ మునులారా, మీ సందేహము తప్పక పోగొట్టగలను, సావధానముగా వినుడు అని ఇట్లు చెప్పసాగెను. దక్ష ప్రజాపతి తన కుమార్తెయగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసంగెను. సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసమున సుఖముగా నుండి కృతయుగమంతయు గడిపెను. త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో ముచ్చటలాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతర్ధానము నొందెను. సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరిపరి విధములా ఆలోచించుచుండగా పకపకా నవ్వుచు ఈశ్వరుడు సాక్షాత్కరించెను. సతీదేవి పరమేశ్వరుని గాంచి, నాదా, మీరెచ్చటికి వెళ్ళిరి? ఎందుకు నవ్వుచున్నారు? నేనేమైనా తప్పు మాట్లాడితినా అని ప్రశ్నించెను. వెంటనే పరమేశ్వరుడు, ఓ సతీ, నాకు విష్ణువు తండ్రి వంటివాడు, నేనతనికి తండ్రి వంటివాడను. మా ఇరువురకు ఏ విధమగు అంతరములు లేవు. ప్రస్తుతం మహావిష్ణువు భూలోకమున శ్రీరామునిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకై వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకుని నివసించుచుండెను. మన భక్తుడగు రావణుడు మాయోపాయముచే సీతను అపహరించి లంకకు కొనిపోయెను. పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడామెను వెతుకుచు ఆ అడవి అంతయు గాలించెను. సీతనెందును గానక శ్రీరాముడు సీతా వియోగముచే కుమిలి మతిదప్పి ఆ అడవిలో కనపడ్డ పక్షిని, మృగమును, చెట్టును, పుట్టను, రెమ్మను, పుష్పమును సీతను చూచినారా అని ప్రశ్నించుచు పోవుచుండెను. ఒకచోట పాడుబడ్డ శివలింగమును గాంచి శ్రీరాముడు ఎలుగెత్తి, పరమశివ, నా సీతను జూచితివా అని ప్రశ్నించెను. నా తండ్రియగు విష్ణువు కేక విన్నంతనే నేనచ్చటకు పోయి శ్రీరాముని ఎదుట నిలబడి తిని. కాని మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు బోయెను. మానవ నేత్రాలతో దేవతలను చూడలేరు కదా. అందుచే మాయామానుష రూపధారియగు శ్రీరాముడు నన్ను చూడనట్లే నటించి ముందుకు బోయినందులకు నేను నవ్వుచుంటిని. ఇంతకు తప్ప మరి ఒక కారణము లేదు సుమా అని ఈశ్వరుడు పలికెను. ఆ మాటలు విన్న సతి, ఓ నాదా, మీ మాటలు నమ్మశక్యంగా లేవు. మహావిష్ణువు రామునిగా అవతరించి భార్యా వియోగముచి మతిదప్పుట ఏమి? రాజులకు అనేక మంది భార్యలుందురు కదా. సీత కోసమని రాముడు పిచ్చివానిలా సంచరించునా? ఇది నమ్మశక్యముగా లేదు. మీరు కళ్ళబొల్లి మాటలాడుచుండిరి. మహావిష్ణువు శ్రీరామునిగా అవతరించినంత మాత్రాన మేము చూడలేకపోవుటయా అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవు నా మాటలు నమ్మని ఎడల నీవు స్వయముగా నచటకు బోయి ఆ రాముని సీతా వియోగ బాధను కన్నులారా గనుము, నీకంతయు బోధపడగలదని పలికెను. వెంటనే సతీదేవి, నాదా, నేను రాముని పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడున్న ప్రాంతమునకు జని అచట ఆ శ్రీరామచంద్రుని సీతా వియోగ బాధను కన్నులారా గాంచి చెవులారా అతని ఆక్రందనములు విని సందేహాస్పదయై ఆ రాముని పరీక్షింపదలచి నేను సీతగా మారిపోవలేనని తలంచెను. వెంటనే సతీదేవి సీత రూపమును పొందెను. అదే సమయమునకు కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముడిని ఏ విధంగా పరీక్షించునో
తెలుసుకోవలయునని తలంచి రహస్యముగా ఆ ప్రాంతమునకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకుని చేతులొగ్గి నమస్కారము గావించి మరలా చూడగానే ఆమె శ్రీరామునకు అభిముఖముగా పోవుచుండెను. అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెనని సంతోషింపసాగెను. ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి, ఓ జగన్మాత, నన్ను మోసగింపదలచితివా? నాకు నా భార్య తప్ప మరి ఒక స్త్రీ స్వస్వరూపములో కనపడును అని పలికిన వెంటనే సతీదేవి స్వస్వరూపము నొంది, రామ, నిన్ను పరీక్షించుటకై నేను సీత రూపము నొందితిని. నీ సీత ఎచ్చటున్నను మహాసాధ్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యెను. శివుడు కూడా జరిగినదంతయు తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసము చేరి ఏమియూ తెలియని వాని వలె మౌనముగా నుండెను. ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి, నాదా, నేను పోయి శ్రీరాముని పరీక్షించి తిని నిజముగానతడు మహావిష్ణువై ఉండి కూడా మానవుని వలె పామరుని వలె నటించుచుండెను అని పలికెను. వెంటనే శివుడు, సతీ, నీవతనిని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించెను. వెంటనే ఆమె, నాదా, నీవు పరీక్షించిన విధంగానే పరీక్షించి తిని అని అబద్ధమాడెను. వెంటనే శివుడు, సతీ, నీవు పరీక్షించిన విధము నా కన్నులకు కట్టినట్లుగా కనపడుచున్నది. ఇప్పటికీ నీవు దాల్చిన నా తల్లి రూపము నాకు కనబడుచున్నది. నీవు నా తల్లివి, నమస్కారమని వెడలిపోయెను. అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తెలుసుకుని, నేను సందేహించుట ఓ తప్పు, దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడుట మరి ఒక తప్పు పని చేసి కలంకము పొంది తిని ఆ కలంకిత దేహముతో ఈశ్వరుని అర్ధాంగిగా నుండు అర్హతను కోల్పోయి తిని. అందుచే దయామయుడగు పరమేశ్వరుడు నన్ను తల్లిగా జూతునని శిక్షించెను అని పరిపరి విధములా విచారించి కలంకితమైన తన దేహమును త్యజించుటకు నిశ్చయించెను. తన దేహమును విడిచిపెట్టుటకు పలు విధములా యోచించి చివరకు తానే ఇంట పుట్టును అచ్చటనే దేహము వదులుట యుక్తమని ఆ సతి నిశ్చయించెను. ఆమె మహామాయగాన తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషమును కలిగించి ఈశ్వరుని బిలవకుండా యజ్ఞమునరించు కోరికను కలిగించెను. మహామాయ నిర్ణయానుసారముగా దక్షుడు శివుని అవమానింపదలచి శివునకు ఆవిర్భాగం ఏడకుండా యజ్ఞమును తలపెట్టెను. దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగమునకు పరమేశ్వరుడితో కలిసి వెళ్ళదామని ఈశ్వరుడిని కోరెను. ఆ యాగమునకు వెళ్ళుట యుక్తము కాదని పరమశివుడు చెప్పినను ఆమె వినిపించుకొనక ఆ యాగమునకు వెళ్ళి తీరవలయునని మంకుబట్టు పట్టెను. దానితో శివుడు చెయ్యునది లేక నందీశ్వరుడు భృంగీశ్వరులను సాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను. దక్షుని యాగ మండపంలోనికి సతీదేవి ప్రవేశించి అచట తన వారెవ్వరూ పల్కరింపపోవుటచే అవమానము నొంది రగులుచున్న అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి, ఓ అగ్నిదేవా, నేనొక అబద్ధమాడుటచే ఈశ్వరునికి దూరమైతిని. ఇచట అవమానము నొంది ఈశ్వరుని చూడలేను. కావున కలంకమొందిన నా దేహమును బూడిద చేసి చల్లని హృదయము కలిగిన వాడును నిర్మలమగు మనసున్న దయాహృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుడినే భర్తగా పొందునట్లు చెయ్యుము అని ప్రార్థించి బగబగ మండుచున్న ఆ అగ్నిగుండములోనికి దుముకెను. దేవతలందరూ హాహాకారములు చేయుచుండగా నందీశ భృంగీషులు ఒక్క క్షణములో శివుని చెంతకు చేరి జరిగినదంతయు తెలిపిరి. సతీ మరణవార్త విన్నంతనే శివుడు మహారౌద్రాకారమును దాల్చి వీరభద్రుని సృష్టించెను. ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటికను శ్మశాన వాటికగా మార్చెను. ఈశ్వరుడు సతీ వియోగముచే కలిగిన కోపమును భరించలేక హిమాలయ శిఖరములకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను. ఆ సమయమున పరమేశ్వరుని లలాటము నుండి చెమట బిందువు ఒకటి భూమిపై పడెను. శివలీలచే వెంటనే ఆ చెమట బిందువు చూచుచుండగానే 4 భుజములు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజముతో వెలుగు శిశువుగా మారెను. ఆ శిశువు బోన బోంతరాలములు ప్రతిధ్వనించినట్లుగా రోదనము చెయ్యసాగెను. శివుని భయముచే భూదేవి స్త్రీ రూపము నొంది ఆ శిశువును
ఒడిలోనికి చేర్చుకుని స్తన్యమొసంగెను. అప్పుడు రుద్రుడామెతో, ఓ భూదేవి, నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా ఈ శిశువును పెంచుకొనుము. అతడు నీ యందు పుట్టుటచే కుజుడు, భౌముడు అను పేర్లతో సార్థక నామము పొందును. ఎర్రని రంగుతో నుండుట చేత అంగారకుడని కూడా పిలిచెదరు. నవగ్రహములలో ఇతడొక గ్రహము కాగలడు. ఇతడింత కాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు భార్యావియోగము కలిగినది. ఈ కుజుని పుట్టుక నెవరు విందురో వారికి కుజదోష పరిహారమగును అని శివుడు వెడలి వేరొక చోట సమాధి నిష్ఠా గరిష్ఠుడయ్యెను. హిమవంతుడు పర్వతరాజు, మంచుకొండగాన నిర్మలమైన చల్లనైన ధీరహృదయుడు. అతని పట్టపురాణి మేనాదేవి. ఆమె నా దేవి గర్భవాసమున సతీదేవి ప్రాణములు ప్రవేశించి నవమాసములు నిండగాని ఒక శుభదినమున ఉద్భవించెను. హిమవంతుడు పూర్వజన్మలో కది అను పేరు గల మహాముని. అందుచే అతని పుత్రికగా జన్మించుటచే కాత్యాయిని అనియు, పర్వతరాజు కుమార్తె యగుటచే పార్వతి అనియు మహర్షులామెకు నామకరణం గావించిరి. ఆ కాత్యాయిని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యములోనే సర్వవిద్య కళా కోవిది అయి వెలుగొందెను. మరియు అఖండమగు ఈశ్వర ఆరాధన ఆమెలో పెళ్ళుబీకసాగెను. క్రమముగా నారదుని ప్రోత్సాహముతో పరమేశ్వరుని సన్నిధానమున శుశ్రూష చేయు అవకాశము లభించెను. పార్వతికి వివాహ వయస్సు రాగా దేవేంద్రుడు శివుని సమాధిని భగ్నమొడించుటకై మన్మధుని పంపెను. మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై మన్మథ బాణములను ప్రయోగించెను. ఆ బాణ ప్రయోగముచి శివుడు సమాధిని వేడి మహాసౌందర్య రాశియగు పార్వతిని గాంచి వెనువంటనే తన సమాధిని భగ్నపరిచిన మన్మధుని జూచి మూడవ నేత్రముతో అతని భస్మము గావించి వెడలిపోయెను. పార్వతీదేవి తన కన్నుల ఎదుట జరిగిన సంఘటన గాంచి బీరువుగాక ధైర్యము నవలంబించి తన తపముచే ఈశ్వరుని వశం గావించుకొనదలచి కఠోరమగు తపము సలిపెను. ఆ తపస్సుచే ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను పరీక్షించి భార్యగా స్వీకరించుటకు సమ్మతించెను. సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరణకై శివుడు పంపెను. ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివునికి పార్వతి నొసంగుటకు సంసిద్ధము గావించిరి. ఒక శుభలగ్నమున అత్యంత వైభవపేతముగా శివపార్వతి కళ్యాణము బ్రహ్మ స్వయముగా జరిపించెను. శివుడు పార్వతిని వివాహమాడి ఎనలేని ఆనందముతో నిండియుండగా మన్మధుని భార్యగు రతీదేవి పార్వతీనాథుని పాదములపై పడి తన భర్తను బ్రతికింపమని ప్రార్థింపగా అతడు సంతోషముతో మన్మధుని బ్రతికించి రతీదేవికి మాత్రమే దృగ్గోచరుడగునట్లు చేసి ఆమెకు సంతోషము కలిగించెను. దేవతలంతా పరమేశ్వరుని దయాదృష్టికి మహదానందము నొంది ఆ దంపతులపై పూలవర్షము కురిపించిరి. ఆ సమయమున పార్వతీదేవి పరమేశ్వరుడితో, నాదా, నిన్నాశ్రయించిన దోషముచే గత జన్మలో నేను సందేహాస్పదయై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగమునరించి తిని. నా వియోగముచే నీవు రౌద్రావతారము దాల్చి ఆ తాపము తీర్చుకునుటకై నా తండ్రి పర్వత సానువులకు చేరినంతనే నీ లలాటము నుండి ఆ దోషము చెమట బిందువుగా మారి భూమిపై పడిను. వెంటనే ఆ బిందువు శిశువుగా మారి రోదన మొడరించుచుండగా భూదేవి ఆ శిశువును ఒడిలోనికి తీసుకుని స్తన్యమొసంగి పుత్రునిగా స్వీకరించెను. ఆ సమయమున నీవు ఆ శిశువునకు భౌముడని సార్థక నామము పెట్టి నవగ్రహములలో అతనికొక స్థానము ఒసంగితివి. ఆ కుజుడు నిన్ను వీడి నాకెంతయో మహదానందము కలిగించెను. ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలందులకు ప్రార్థించుచున్నాను అని పలికెను. వెంటనే ఈశ్వరుడామెతో, ఓ పార్వతి, కుజుని జన్మ కథను విన్నవారికి కుజదోష పరిహారమగునట్లు ఆనాడే వరమిచ్చితిని. నీ కోరిక అనుసరించి ఇప్పుడు లోకములోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రముగా వివాహమగుటకును వివాహ ప్రతిబంధక దోషములు నివారణ అగుటకును ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచుంటిని. ఆ వ్రతమునకు నీవే ప్రధానాంశము. భౌమవారముచే కుజుడు ప్రదోషకాలమగుటచే నేనును
అందు భాగస్వాములమైతిమి. కాత్యాయని వ్రతమును పేరుతో భూలోకమున సుస్థిరము కాగలదు అని పలికెను. ఆ మాటలు విని పార్వతి మహదానందము నొందెను. పెదప పరమేశ్వరుడ పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరెను అని సూత మహర్షి సౌనకాదులకు వినిపించెను. వ్రత విధానము. మహర్షులు, ఓ మహనీయ, మా సందేహం తీర్చితివి. కాని కాత్యాయని వ్రతమును గురించి సవిస్తరంగా తెలియజేయగలందులకు ప్రార్థించుచుంటిమని పలికిరి. వెంటనే సూత మహర్షి వారితో, ఓ మునులారా, కాత్యాయని వ్రతము గురించి సవిస్తరంగా చెప్పుదును, శ్రద్ధగా వినండి అని పలికిరి. వివాహ ప్రతిబంధక దోషములున్న, అంగారక దోషములున్న నివారణెగుటకు శీఘ్రంగా అనుకూలమగు భర్తను పొందుటకును కాత్యాయని వ్రతంతో సాటి అయినది మరి ఒకటి లేదు. ఈ వ్రతం ఆచరించు వారికి భక్తి విశ్వాసములు ముఖ్యం. తారాబల చంద్రబలయుక్తమైన మంగళవారమున ఈ వ్రతము ప్రారంభించవలెను. ఆ రోజు ఉదయం కాలకృత్యములు తీర్చుకుని భక్తి శ్రద్ధలతో గౌరీదేవికి ప్రణమిల్లి ఉపవాసముండి సాయంకాల ప్రదోష కాలమున ఈ వ్రతమును ప్రారంభించవలెను. ముందుగా గణపతి పూజ చేసి పిదప ఒక కలశమును ఏర్పాటు చేసి అందు సగం వరకు పవిత్రోదకం పోసి మామిడి పత్రము నుంచి చెట్టు నుండి కింద పడిన కొబ్బరికాయను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కలశముపై ఉంచి ఎర్రని రవిక గుడ్డను ఆ కొబ్బరికాయపై ఉంచి అందు పరమేశ్వరుని వామంకమునున్న కాత్యాయని దేవిని ఆవాహన గావించి భక్తి శ్రద్ధలతో 21 ఉపచారములతో ఆ దేవిని పూజింపవలయును. బంగారముతో గాని పసుపు కొమ్ముతో గాని వారి శక్తానుసారముగా మంగళసూత్రములను ఆ కలశమునకు అలంకరింపవలయును. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను 7 మరియు చెరుకు గడతో కోసిన 7 చెరుకు ముక్కలను కలిపి నైవేద్యం చేయవలయును. భక్తి శ్రద్ధలతో వ్రత సమాప్తి చేసి కథను విని ఆ కథాక్షతలను అమ్మవారి మీద ఉంచి పిదప ఆ అక్షతలు శిరస్సుపై పెద్దలచే వేయించుకొని రాత్రి భోజనము జరపవలెను. ఈ విధముగా 7 వారములు వ్రతము భక్తితో జరపవలెను. మధ్యలో ఏ వారమైనా అడ్డంకి వచ్చినచో ఆ పైవారము జరుపుకోవలెను. 8వ మంగళవారము నాడు ఉద్యాపన జరపవలయును. ఆ రోజు 7 ముత్తైదువులను పిలిచి తలంటి పోసి వారిని గౌరీదేవిగా భావించి పూజించి 7 అప్పాలను 7 చెరుకు ముక్కలను శక్త్యానుసారముగా చీర రవిక గుడ్డ వాయినమిచ్చి వారి నుండి ఆశీస్సులను పొంది వారికి భోజనము పెట్టవలయును. ఈ విధముగా జరిపిన కన్యలకు కుజదోష పరిహారమును ఇతర వివాహ ప్రతిబంధక దోష నివారణయు జరిగి శీఘ్రంగా వివాహమగును. మరియు ఆ కన్య సుఖ సౌభాగ్యములతో వర్ధిల్లును. పూర్వం దమయంతి ఈ వ్రతము ఆచరించి నలుని చేపట్టెను. రుక్మిణి ఈ వ్రతమును ఆచరించి ఉద్యాపన నాడే శ్రీకృష్ణుని చెంతకు చేరెను. ఈ వ్రత కథను విన్నవారికి చదివిన వారికి అభిష్టలాభం సిద్ధించును. కుజదోషము మరియు తదితర సమస్త దోష పరిహారమగును అని సూత మహర్షి సౌనకాదులకు తెలిపిరి.